కనిపిస్తుందా? ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ లైన్ y ఈక్వల్ టు ax ప్లస్ bx ఫర్ ది డేటా x వాల్యూస్ -2 -1 0 1 2 y వాల్యూస్ 1 2 3 3 4 ఇవి ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ లైన్, లీస్ట్ స్క్వేర్ స్ట్రైట్ లైన్ అన్న లైన్ అన్న ఒకటి, అది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం టేబుల్లో, ఎక్స్ వాల్యూస్, నెక్స్ట్ వై వాల్యూస్, నెక్స్ట్ మనకి నార్మల్ ఈక్వేషన్స్ ఏమవుతాయి చెప్పండి. ఏ ప్లస్ బిఎక్స్కి వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్, దీని యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి మనకి? సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్. నెక్స్ట్ ఎక్స్తో మల్టిప్లై చేసినప్పుడు xy ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇవి నార్మల్ ఈక్వేషన్స్. ఈ నార్మల్ ఈక్వేషన్స్లో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఆల్రెడీ సిగ్మా ఎక్స్ ఉంది, వై ఉంది, కాబట్టి ఎక్స్ స్క్వేరు సిగ్మా ఎక్స్ వై. ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏం తీసుకుంటాం టేబుల్లో? ఎక్స్ వై వాల్యూస్, తర్వాత ఎక్స్ స్క్వేర్, ఎక్స్వై వాల్యూస్ తీసుకుంటాం. క్యాలిక్యులేట్ చేద్దాం. -2 -1 0 1 2. వై వాల్యూస్ వచ్చేసి 1 2 3 3 4. ఎక్స్ స్క్వేర్ అంటే 4 1 0 1 4. xy వాల్యూస్ దట్ ఈక్వల్ టు -2 -2 0 3 నెక్స్ట్ 8 ఇలా వస్తుంది. సిగ్మా ఎక్స్ వాల్యూస్, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి, -2 3 0. సిగ్మా వై 7 10 12 13. సిగ్మా ఎక్స్ స్క్వేర్ 4 5 8 9 10 అవుతుంది. సిగ్మా ఎక్స్ స్క్వేర్ 10. 8 9 -4 -4 8 -4 అంటే 4 4 + 3 అంటే 7. దట్ ఈక్వల్ టు సిగ్మా XY ఈక్వల్ టు 7. ఇవి నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలా వస్తుంది చూడండి. సిగ్మా వై ఈక్వల్ టు ఎంత? 13 ఈక్వల్ టు ఎన్ఏ. ఎన్ అంటే 1 2 3 4 5 3 4 5 అంటే 5A 13 ప్లస్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 0 అయిపోతుంది. ఇది బి ఇంటూ సిగ్మా ఎక్స్ 0 దట్ ఈక్వల్ టు 5A ఈక్వల్ టు 13, ఏ ఈక్వల్ టు 13/5. ఏ ఈక్వల్ టు 13/5. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో సిగ్మా XY ఈక్వల్ టు 7 ఏ ఇంటూ సిగ్మా ఎక్స్. ఏ వాల్యూ ఇలానే ఉంటుంది. సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 10. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 10 దట్ ఈక్వల్ టు 7 ఈక్వల్ టు 10B. 7 ఈక్వల్ టు 10B దట్ ఈక్వల్ టు బి వాల్యూ బి ఈక్వల్ టు 7/10. బి ఈక్వల్ టు 7/10 దట్ ఈక్వల్ టు 0.7. ఈ వాల్యూ 2.6. ఏ వాల్యూ ఈక్వల్ టు 2.6. బి ఈక్వల్ టు 0.7. ఇలా వచ్చింది చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏమంటే ఫైండ్ ఏ లీస్ట్ స్క్వేర్ లైన్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్.
ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఎక్స్ ఈక్వల్ టు -2 -1 0 1 2, నెక్స్ట్ 1 2 2 3 3 4 అలా ఇచ్చాడు. నార్మల్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్, సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బిఎక్స్, సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈజీనే, ఎందుకంటే సిగ్మా ఎక్స్ 0 అయిపోతుంది కాబట్టి 5a ఈక్వల్ టు 13 ప్లస్ బి ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 5a ఈక్వల్ టు 13, ఏ ఈక్వల్ టు 13/5, ఏ వాల్యూ 2.6. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో సిగ్మా ఎక్స్వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్వై 7 వచ్చింది. తర్వాత సిగ్మా ఎక్స్ 0 కాబట్టి ఆ వాల్యూ 0 అయిపోతుంది. 10 ఇంటూ బి దట్ ఈక్వల్ టు 7 ఈక్వల్ టు 10 ఇంటూ బి, బి ఈక్వల్ టు 7/10 దట్ ఈక్వల్ 0.7, బి వాల్యూ 0.7, దట్ ఏ వాల్యూ 2.6. నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి? ఏ ప్లస్ బిఎక్స్కి నార్మల్ ఈక్వేషన్ అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్. మళ్ళీ దీని నార్మల్ ఈక్వేషన్ రావడానికి ఎక్స్తో మల్టిప్లై చేస్తే సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఈ టూ నార్మల్ ఈక్వేషన్స్ స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ అన్నమాట. స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, దాని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సెకండ్ డిగ్రీ ఏ విధంగా ఉంటుంది? ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. దీని యొక్క నార్మల్ ఈక్వేషన్స్ అంటే ఏమవుతాయి మనకి? ఫస్ట్ వై ఈక్వల్ టు కదా, వై ఈక్వల్ టు సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్. ఎన్ని నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయంటే 2 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి. మళ్ళీ వచ్చిన ఈక్వేషన్ 2ని మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేస్తే సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఇది సెకండ్ డిగ్రీ యొక్క నార్మల్ ఈక్వేషన్స్. సెకండ్ డిగ్రీ యొక్క నార్మల్ ఈక్వేషన్స్. ఈ నార్మల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆల్రెడీ ఫస్ట్ది స్ట్రైట్ లైన్ అయిపోయింది, సెకండ్ నార్మల్ ఈక్వేషన్ చేయడానికి చూడండి. సెకండ్ డిగ్రీ నార్మల్ ఈక్వేషన్ ఎక్స్ వై. సెకండ్ డిగ్రీ నార్మల్ ఈక్వేషన్స్. సెకండ్ డిగ్రీ నార్మల్ ఈక్వేషన్కి డేటా ఎలా తీసుకోవాలంటే xy ఈక్వల్ టు 0 1 2 3 4 వాడు ఇచ్చిన డేటా ఇది 0 1.8 1.3 1.2.5 6.3 ఇలా వచ్చింది ఈక్వేషన్స్. ఇలా ఉన్నది ఈ ఈక్వేషన్. నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మనం చూసాం. y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. దీనికి మనము టేబుల్ ఫామ్ చేయాలి కదా. టేబుల్ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఏమేమి వస్తాయో నార్మల్ ఈక్వేషన్ దాన్ని బట్టి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ వై స్క్వేర్ ఇలా వస్తుంది. నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి మనం చూసాం కదా ఇందాక. వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. దీని యొక్క నార్మల్ ఈక్వేషన్ సిగ్మా వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్
ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు ఇక్కడ ఎన్ఏ తీసుకుంటాం. ఇక్కడ ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్. ఇంకొకటి సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఏమొస్తున్నాయి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ వై స్క్వేర్. టేబుల్స్ 0 1 2 3 4 1 1.8 1.3 నెక్స్ట్ 2.5. నోట్ చేయండి దీన్ని. 6.3 0.3 అలా వచ్చింది. ఎక్స్ స్క్వేర్ అంటే 0 1 4 9 16 0 1 4 9 16 0 1 చూడండి ఎక్స్ క్యూబ్ కదా ఇది. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ 8 27 తర్వాత 63 that equal to 16. X to the power of 4 అంటే ఏమవుతుంది చూడండి. ఎక్స్ క్యూబ్ 16 81 256 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై ఎక్స్ వై అంటే 0 1.8 6 2.6 నెక్స్ట్ 7.5 24.9 25.2 ఇలా వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ లేదా ఎక్స్ స్క్వేర్ వై 4 వాల్యూస్ ఇది. ఎక్స్ స్క్వేర్ వై అంటే 0 1 1.8 1.3 అంటే 6 2 పాయింట్ దట్ ఈక్వల్ టు వాల్యూ ఇక్కడ 12.11.3 ఇలా వస్తుంది. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి నార్మల్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయాలి. ఫస్ట్ చెప్పింది ఇది y ఈక్వల్ టు a ప్లస్ bx, అది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఇది
స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నార్మల్ ఈక్వేషన్స్ ఫామ్ చేసాం. నార్మల్ ఈక్వేషన్స్లో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి A ఈక్వల్ టు 2.6, B ఈక్వల్ టు 0.7. నెక్స్ట్ పెరాబోలా ఫామ్ చేసాం. పెరాబోలా ఫామ్ చేసినప్పుడు ఏ వాల్యూ చూడండి, డేటా ఈక్వల్ టు డేటా ఇలా తీసుకున్నాం. X ఈక్వల్ టు 0, 1, 2, 3, 4. Y వాల్యూస్ 0, 1.8, 1.3, 2.5, 6.3. ఈ వాల్యూస్ నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే ఏ వాల్యూ ఈక్వల్ టు 1.48, B వాల్యూ ఈక్వల్ టు 1.13, C వాల్యూ ఈక్వల్ టు 0.550. ఆల్రెడీ ఇది ఫామ్ చేసాం మనం. ఆల్రెడీ ఇది క్యాలిక్యులేట్ చేసాం. 1.48, 1.13, 0.550 ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ లేదా పారాబోలా ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ తర్వాత ఎక్స్పోనెన్షియల్ y ఈక్వల్ టు ax పవర్ b. ఇక్కడ ఏం చేయాలంటే టేకింగ్ లాగర్థమ్స్ ఆన్ బోత్ సైడ్స్, log y ఈక్వల్ టు log ax పవర్ b ఇలా వచ్చు. దీన్ని log y ఈక్వల్ టు log a ప్లస్ log x పవర్ b. log y ఈక్వల్ టు log a ప్లస్ b log x. ఈ విధంగా ఈక్వేషన్ ఇలా వస్తుంది. మనం దీన్ని ఏం చేస్తామంటే టేక్ log y ఈక్వల్ టు క్యాపిటల్ Y, log a ఈక్వల్ టు స్మాల్ a, స్మాల్ b ఈక్వల్ టు స్మాల్ b, log x ఈక్వల్ టు క్యాపిటల్ X. ఈ విధంగా తీసుకున్నాం. log a ఈక్వల్ టు స్మాల్ a, b ఈక్వల్ టు స్మాల్ b, log x ఈక్వల్ టు క్యాపిటల్ X. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే log y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్, log y ఈక్వల్ టు log a ప్లస్ b log x. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు a ప్లస్ b క్యాపిటల్ X. మళ్ళీ ఏ ఫామ్లోకి వచ్చింది? ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని మళ్ళీ నార్మల్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని మనం టేబుల్ ఫామ్ చేయాలి. నార్మల్ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుని ఈ నార్మల్ ఈక్వేషన్స్ మనకి ఏంటో తెలుసుకో. స్ట్రైట్ లైన్ నార్మల్ ఈక్వేషన్స్ సిగ్మా y ఈక్వల్ టు a ప్లస్ na ప్లస్ b సిగ్మా xy ఈక్వల్ టు a సిగ్మా x ప్లస్ b సిగ్మా x². ఈ విధంగా ఈక్వేషన్స్ని దీంట్లో ఫామ్ చేస్తే మనకు వచ్చేది ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ఆన్సర్ వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ యొక్క ఆన్సర్. మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేసుకుని ax పవర్ b ఉంది కదా, మళ్ళీ అదే ఫామ్లోకి మళ్ళీ రాదు. మనం మార్చుకుని ఇవన్నీ కన్వర్ట్ చేసి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లోకి మార్చుకుని మనం చేసాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ ఏది ఉందో ఆ ఈక్వేషన్లో మార్చి మనం ఆన్సర్ చూపించాలి. ఇది ఎక్స్పోనెన్షియల్ డేటా. నేను దీని మీద ఏం ప్రాబ్లం చెప్పట్లేదు, ఓన్లీ ఎలా చేయాలో చెప్పాను అంతే. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా రేపు చూద్దాము. ఈరోజు నాకు కన్వీనియంట్గా లేదు, బోర్డు ఏమీ లేదు కదా, అందుకని నాకు కన్వీనియంట్గా లేదు, చెప్పలేకపోతున్నాను. రేపు చూస్తాం. ఓకేనా?
కూడా బోర్డు పెట్టి చెప్తున్నాను సార్, ఇంకేం చేయనండి. ఇంటి దగ్గర బోర్డు పెట్టుకుని చెప్తున్నాను. అర్థం మామూలుగానే ఏదో చెప్పేద్దాం అనుకుంటే వినట్లేదు, వాళ్ళు అర్థం అవ్వట్లేదు అన్నారు. ఇంకా బోర్డు పెట్టి చేస్తుంటే ఏదో కొంచెం పర్వాలేదు. ఎప్పుడు దాకా ఉంటుంది ఇలాగా? ఇది వారం రోజులే సార్. హలో మేడం, కాలేజ్ ఫస్ట్ నుంచి తీసేస్తారా? తీసేస్తామమ్మా. ఈరోజు కాలేజీకి వచ్చాను, అందుకని బోర్డు ఏమీ లేదు అని కన్వీనియంట్గా లేదు అసలు, అందుకని చెప్పలేకపోయాను. రేపు ఫస్ట్ నుంచి కన్ఫర్మ్గా తీసేస్తారా? ఫస్ట్ నుంచి కన్ఫామ్గా తీసేస్తారు. వచ్చేద్దరు కానీ మీరు ఇంటికాడ బాధపడి ఉన్నారు. వచ్చేది కాదు మేడం, హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ నుంచి తీసేస్తారమ్మా ఒకసారి. ఫస్ట్ సార్ తాడివే వీళ్ళకి సార్, తాడివే వీళ్ళకి ఉండదు కదా పిల్లలకి. తాడివేవు ఉన్నా కానీ వీళ్ళు వ్యాక్సిన్ వేసుకుని వస్తారుగా ఇప్పుడు. సార్ ఫస్ట్ నుంచి తిన్నారు వీళ్ళు పిల్లలు వచ్చేద్దామని.